బాసరలో ఆలయ అర్చకుడిపై దాడి కేసు మరింత ముదురుతోంది. ఈ కేసులో ప్రధాన అర్చకుడికి న్యాయం జరగాలని బ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి. నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై జరిగిన దాడి ఘటన దుమారం రేపుతోంది. ఈ దాడి ఘటనపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ దాడి జరిగిన వెంటనే బాధితుడు ఫిర్యాదు చేసినా వెంటనే కేసు ఫైల్ చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారని బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. నిందితుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన అర్చకుడిని బైండ్ ఓవర్ చేయడంపై ఆలయ అర్చకులు మండిపడుతున్నారు. ఈ కేసులో బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ కు న్యాయం జరగకపోతే అంతా ఏకమై పోరాడతామని హెచ్చరిస్తున్నారు. వేదభారతి పీఠంలోకి వాకింగ్ కి వెళ్తే కొట్టారని, అదేమైనా పాకిస్తాన్ లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు అర్చకులు. బాసర్లో పుట్టి బాసర్లో పెరిగి ఆరహం వారి వంశపారంపర్యంగా బాసర సరస్వతి మాత సేవ చేస్తున్నటువంటి సంజీవ్ పూజారి అనే వ్యక్తి బాసర్లో ఉన్న ప్రాంతంలో వాకింగ్కి వెళ్ళడం నేరమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కనుక దోషులకు కఠిన చర్యలు కనుక పడకపోతే బాసర అనుష్ఠాన పరిషత్తుగా యావత్ బాసరను నమ్ముకున్నటువంటి భక్తజనమంతా ఏకమై అమ్మవారి మూలాన్ని రక్షించుకోవడం కోసం మేము ఖచ్చితంగా పోరాడతామని